హలో అండి, ఇంతకుముందు వీడియోలో మనము ఏజ్ అనేది ఎలా తీసుకురావాలో చూసాము. అండ్ ఇప్పుడు మనము సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఇన్ మంత్స్, ఏజ్ ఇన్ డేస్, ఏజ్ ఇన్ ఇయర్స్ కావాలి. సో ఈ 3 రిజల్ట్స్ అనేవి మనకి కావాలి. సో దానికి మనం ఏం చేస్తామనంటే సేమ్ డేట్ ఇది, స్టార్ట్ డేట్ ఇది, ఎండ్ డేట్ ఇది, అండ్ మంత్స్ కావాలనుకుంటే మనం ఎం అనేది తీసుకొని ఎంటర్ చేయాలి. ఓకే, సేమ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇవి రెండు ఫ్రీజ్ చేస్తున్నా అని కిందికి పేస్ట్ చేస్తా. సో ఇందులో ఎం బదులు డేస్ కావాలి కదా, సో డేట్స్ అనేది ఇస్తా. అండ్ ఇందులో ఏజ్ ఇయర్స్ కావాలి కాబట్టి వై ఇస్తా. సో 34 ఇయర్స్ అవుతుంది. ఓకే, అండ్ డేస్ 12,502 డేస్ అయిపోయింది. అండ్ మంత్స్ వచ్చేసి 410 మంత్స్ అయితే అవుతుంది. సో మనకి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనకి 34 ఇయర్స్ 9 మంత్స్ అండ్ 12 డేస్. సో ఈ ఫార్మాట్లో యాక్చువల్ కావాలి, ఎందుకంటే మనం 34 ఇయర్స్ 12,502 days and 410 మంత్స్ ఇలా రాయలేం కదా. సో ఇదైతే రాంగ్, ఇది కరెక్ట్. సో ఇలా ఎలా రాయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.